శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 8 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోడి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం అయితే రేపటి రోజున మీరైతే చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి పనులు అయితే మీరు తప్పకుండా పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అంటే మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారండి. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోరు. అయితే ఇవి ఏంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతోనే మీరు భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు ఏమిటి, మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా సమస్యలు అయితే మీ ఇంట్లో ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక మీ మనసు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంది. కాబట్టి క్షణాలు కూడా లేకపోలేదు. కాబట్టి గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే. అయితే భగవంతుడు పెట్టినని చెప్పి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుందండి. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొన్నటువంటి పరీక్షలు అవి కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఇంకోలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ యొక్క ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆయన్ను విస్మరించకుండా ప్రతి నిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము, విపరీతమైన పూజలు, వ్రతాలు చేయటము ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని పక్షంలో మీరు భగవంతుని మీద దూషించడము, అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణం భగవంతుడు అని చెప్పి భగవంతుని దూషించడము, ఇటువంటివి కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి భగవంతుడిపై ఎప్పుడు కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కానీ కలిసి వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా భగవంతుడి కోసం, ఆరాధన కోసం ఉపయోగించండి. అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయూత ఇవ్వండి. బేసిక్గా ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చండి. అయితే మీకు వచ్చినటువంటి ఒక రూపాయలైనా, ఒక పావలా అయినా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్లుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతుంది. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందండి. ఇక ఈ రాశి పరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండం కలిసి వస్తుంది. మీ కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారస్తులకు కూడా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం అయితే చూస్తారు. ఉద్యోగస్తులకు త్వరలోని జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అయితే జాలిగుణం అనేది కూడా అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవండి. కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలా భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం అయితే ఇస్తాడని చెప్పి అనుకోవచ్చు. అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు ₹1 ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్తగా చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ అంటే సహాయం చేయగా మీ ఖర్చులు పోగా ఏదైనా ₹1 అయినా సరే వెనకేసుకుని అలవాటు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీ జీవితంలో రూపాయి మంచి లాభాలను అయితే ఇస్తుందండి. కాబట్టి మనం ఏదైనా కానీ ₹1 జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మీరు రేపటి రోజున లక్ష్మీ పూజ చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మి గుడికి వెళ్ళి సందర్శించండి. మీకు ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం ఉంది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మనకు అనుకూలంగా అనుకున్నప్పుడు ప్రతికూలంగా ఉంటుంది. మన ప్రతికూలమైనటువంటి మన సమయం ఏమైనా అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పనిని చేయాలా వద్దని ఆలోచనలు చేస్తున్న క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతునిపై భారం వేసి మన పని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ ఉంటే మనకు అన్ని రకాల కూడా లాభం అయితే చేకూరుతుందండి. అది ప్రతికూలమైన సమయం ఉంటే మాత్రము మీరు లక్ష్మీ పూజ చేసుకోండి. మీకు ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఓం లక్ష్మీ మంత్రాయ నమః బీజ మంత్రాన్ని జపించండి. మీకు ఏ కష్టం రాదండి. కాబట్టి ఈ నామాన్ని మీరు ప్రతినిత్యం కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి శ్రావణ శుక్రవారం కాబట్టి తప్పకుండా మీరు మహాలక్ష్మీదేవి యొక్క నామాన్ని జపించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటారండి. అలాగే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మరిన్ని శుభవార్తలు వింటారు. అయితే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడము, చాలా తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడము, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. బయట ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గరిస్తారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం మేము చేసాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకు ఉన్నటువంటి జ్ఞానము మరెవరికి కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పని మీరు చక్కగా సాగించి ముందుకైతే మీరు పై అధికారులు మీ పనిని మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా మీకు ఆ పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి ఈ రాశిపరంగా ఎక్కువగా ఉన్నాయండి. మంచి అవకాశం అయితే మీరు రేపటి రోజున తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా రేపటి రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక ముఖ్యమైన సంఘటన మీ చిన్ననాటి స్నేహితుల నుండి మీకు ఒక మంచి ముఖ్యమైనటువంటి వార్త అయితే వస్తుంది. అది కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీరు పోగొట్టుకున్నటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి రాబోతుందని చెప్పుకోవచ్చు అండి. మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున వస్తుంది. ఆ శుభవార్తను మీరు మరింత ఆశ్చర్యపోతారు కూడా. అంతేకాకుండా తిరిగి మరలా మీ జీవితంలో ఏదైతే బంధాన్ని పోగొట్టుకున్నారో ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి కలుపుకోబోతున్నారు. మరి తెలిసినా కానీ ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.